సిద్ధార్థ్ అకౌంట్లోకి 30 కోట్లు ట్రాన్స్ఫర్ అవ్వడంతో లక్ష్మీ, విహారీ, చారుకేశ, ఇన్స్పెక్టర్ సంధ్య వీళ్ళు నలుగురు కూడా సిద్ధార్థ్ ఇంటికి వస్తూ ఉంటారు. ఇకప్పుడు సిద్ధార్థ్ అంబికకి ఫోన్ చేసి, నీ మేనల్లుడు విహారీ మీ ఇంట్లో ఉండే లక్ష్మి మా ఇంటికి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు నిజం తెలియకూడదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నా వరకు వస్తే నేనేం చేస్తానో తెలుసు కదా, మొత్తం నీ గురించి తెలిసిన రహస్యాలన్నీ కూడా బయట పెట్టేస్తాను అని చెప్పి సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికే విహారీ, లక్ష్మి, చారుకేశ వీళ్ళందరూ కూడా సిద్ధార్థ్ ఇంట్లోకి వస్తారు. సిద్ధార్థ్ పారిపోబోతూ ఉంటే అప్పుడు చారుకేశ, సంధ్య సిద్ధార్థ్ని పట్టుకుంటారు. రే, మర్యాదగా ఆ డబ్బు ఏం చేసావో చెప్పు, ఆ డబ్బు నీకు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అని అంటూ ఉంటే, నాకేం తెలీదు అని సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. మరి నీకేం తెలియకపోతే ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అంటూ లక్ష్మి సిద్ధార్థ్ బ్యాగ్ తీసుకొచ్చి అందులో ఉన్న డబ్బుని చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధార్థ్, వద్దు, నన్నేం చేయొద్దు, నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి అంబిక కుట్రలన్నీ కూడా సిద్ధార్థ్ బయట పెడుతూ ఉంటాడు. ఇక దాంతో విహారీ, లక్ష్మి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.